హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాకరకాయ ఉల్లి కారం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు కాకరకాయల్ని ఇలా కట్ చేసి పెట్టుకోండి. దాంతోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు టర్మరిక్ పౌడర్ని వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని హాఫ్ అన్ అవర్ అన్నా 1 అవర్ అన్న వరకు పక్కన పెట్టేసుకుందామండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంతోకి 1 కప్పు వరకు ఉల్లిపాయల్ని వేసుకుందామండి. కట్ చేసిన ఉల్లిపాయల్ని వేసుకొని దాంతోకి వెల్లుల్లిపాయల్ని కూడా వేసుకొని ఒక 4 వరకు వేసుకోండి. జీలకర్ర కొద్దిగా వేసుకొని 1½ టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. కారం వేసుకున్నాక 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోండి. ఇప్పుడు కాకరకాయల్ని మనం ఇలా స్క్వీజ్ చేసుకుందాం. ఇలా చేయడం వల్ల ఆ పసరులోనే చేదంతా పోతుందండి. కాకరకాయ అన్నాక ఎంతో కొద్దిగానే చేదు ఉంటుంది, మనం తినగలిగే అంత చేదు ఉంటుంది, అంతేనండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. మిగిలిన కాకరకాయల్ని కూడా ఇలా స్క్వీజ్ చేసుకుందాం. స్క్వీజ్ చేసుకున్న కాకరకాయల్ని మంచిగా వాష్ చేసుకొని ఇప్పుడు పెనం పెట్టుకోండి. కొద్దిగా ఒక 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆ కడిగిన కాకరకాయల్ని బాగా వేయించుకోవాలండి. ఇలా వేయించడం వల్ల ఉన్న చేదు కూడా వెళ్ళిపోతుందండి. ఇలా వేయించిన తర్వాత పక్కన ప్లేట్లో ఎత్తి పెట్టుకోవాలండి. ఇప్పుడు కాకరకాయల్లోకి ఉల్లి కారాన్ని పెట్టుకుందాము. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలండి. ఉల్లి కారము మనం రెడీ చేసి పెట్టుకున్నాము కదా పేస్ట్ని, దాన్ని ఎత్తి దీంట్లోకి పెట్టుకోవాలండి. ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. దీంతో ఏం వేయాల్సిన పని లేదండి, ఆయిల్ మాత్రం వేసుకుంటే సరిపోతుంది. దీన్ని అలాగే వేసుకోవాలండి. కాకరకాయల్ని అలాగే వేసుకొని మెల్లగా కదిలించినట్టు కలుపుకోవాలండి. ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఒకేసారి కలుపుకోకుండా కొంచెం కొద్దిగా కలుపుకోవాలండి. ఇలా మెల్లగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే పెట్టి మెల్లగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు. అంతేనండి, మన కాకరకాయ ఉల్లి కారం రెడీ.